హాయ్ హలో నమస్కారం. నా పేరు సహాని. వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. ఈరోజు ఒకసారి దిశ పత్రిక గమనిద్దాం. నిన్న బడ్జెట్ కేటాయించారు కదా, ఏ శాఖకు ఎంత కేటాయించారో చూద్దాం. నిన్న బట్టి విక్రమార్క గంటన్నర 2 గంటలన్నర సేపు మాట్లాడి కొన్ని శాఖలకు కొన్ని కేటాయించారు. ఏమేమి కేటాయించారో చూద్దాం. సంక్షేమానికి గ్యారంటీ బడ్జెట్ 2025కు 26కు మొత్తం అంచనా 3,04,965 కోట్లు. 6 గ్యారంటీలు. వెల్ఫేర్ స్కీమ్కు 1,00,000 కోట్లకు పైగానే కేటాయింపు. ఎస్సీ సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట. వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖకు సైతం. విద్యాశాఖ, నీటిపారుదల శాఖకు భారీగా నిధులు. వాస్తవానికి అంచనాలతో బడ్జెట్ రూపకల్పన. పెరిగిన గ్యారంటీన్ ఎయిడ్. ఇప్పుడు ఏ శాఖకి ఎంత కేటాయించారో చూద్దాము. ఎస్సీ సంక్షేమం 40,232 కోట్లు. పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు. వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు. నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు. విద్యాశాఖకు, ఇది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం, ఎంత కేటాయించారో చూద్దాం. 23,108 కోట్లు. అసలు ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి? ఎలక్షన్స్ ముందు ఈ విద్యకు 15% బడ్జెట్ కేటాయిస్తామని కదా, కానీ ఇక్కడ వీళ్ళు కేటాయించిన బడ్జెట్ 23,108 కోట్లు. 15% సరిపోతుందా విద్య కేటాయించడానికి? జస్ట్ ఇంతకు ముందు ఉన్నట్టే 7.7 వరకే ఇది వరకు వస్తుంది. మరి ఈ డబ్బు ఎట్లా యూజ్ అవుతుంది విద్యకు అని అంటే, ఓన్లీ టీచర్స్ శాలరీస్కి, ఇంకా స్కూల్లో చిన్న చిన్న అవసరాలకు తప్ప విద్యార్థుల ఎడ్యుకేషన్కి, వాళ్ళ నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్స్కి ఈ బడ్జెట్ ఏమైనా యూజ్ అవుతుంది అనిపిస్తుందా మీకు? ఈ విద్య మీద ప్రశ్న ఎప్పుడు ఉంటుంది ప్రజలకు, కానీ ఆ ప్రశ్నను లేవనెత్తకుండా మాట్లాడడం కోసమే తప్ప వీళ్ళ బడ్జెట్లో ఏదో కొంత గొప్ప రవ్వంత పెంచుతారు తప్ప నిజంగా వాళ్ళకు పూర్తి న్యాయం చేస్తారని అయితే ఆశలు ఏ ప్రభుత్వం మీద లేవు. గత ప్రభుత్వం 6కు తీసుకొస్తే వీళ్ళు 7కు తీసుకొచ్చారు, కానీ హామీ ఇచ్చింది మాత్రం 15% కేటాయిస్తామని. భూస్వామ్య వ్యవస్థ ఇట్లనే ఉంటుంది. వీళ్ళు ప్రజల కోసం ఇంత వేసినాం అంత వేసినాం, 6 గ్యారంటీలు, ఇందిరామీన్లు, యువ వికాసం, ఏందేందో మాటలు చెప్పి విద్యను మాత్రం మొత్తం నీరు గారుస్తారు. విద్యకు మంచి మంచి బడ్జెట్ కేటాయిస్తేనే కదా రేపటి పౌరులు దేశానికి అభివృద్ధి చేయడానికి యూజ్ అవుతారు. మీరేమంటారు? ఈ విద్యాశాఖకు ఈ బడ్జెట్ సరైనదే అనిపిస్తుందా మీకు? సరే, నెక్స్ట్ విద్యుత్ రంగం 21,221 కోట్లు. పురపాలక శాఖ 17,677 కోట్లు. ఎస్టీ సంక్షేమంకి 17,169 కోట్లు. గృహ నిర్మాణ శాఖకి 14,150 కోట్లు. బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు. బట్ ఇక్కడ నాకు ఈ శాఖల గురించి అంత ఐడియా లేదు, కానీ విద్యాశాఖకు మాత్రం చాలా అన్యాయం చేసిరని నాకు అనిపిస్తుంది. 15% హామీ ఇచ్చిరండి మీరు కేటాయిస్తామని, ఇది కరెక్టేనా? మళ్ళీ ఈయన ఏమంటుండు, మహేష్ గౌడ్ ఏమంటుండో చూద్దాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి. ముఖ్యంగా రైతులు మహిళలకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ రూపొందించారు. బడుగు బలహీన వర్గాలకు సర్కారు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం అంట. విద్యారంగానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండే, వాళ్ళ పార్టీని ఆయన ఎన్కేసుకోవడంలో తప్పలేదులే. కేటీఆర్ బడ్జెట్ మీద ఆయన ఒపీనియన్ ఏంటో చూద్దాం. 6 గ్యారంటీలు గోవిందా. రాష్ట్రంలోని పేదలు, ఆడబిడ్డలు, రైతులు రాష్ట్ర బడ్జెట్ పట్ల ఎంతో ఆశతో ఎదురు చూసిరు. కానీ బట్టి విక్రమార్క గంటన్నర సుదీర్ఘ ఉపన్యాసం తర్వాత 6 గ్యారెంటీలు గోవిందా అని అర్థమైంది అని అంటుండు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమానికి పెనుముప్పులా ఉన్న 40% కమిషన్ కాంగ్రెస్ బడ్జెట్ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది గోవిందా అని చెప్తుండే. ఈయన బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకుడు బండి సంజయ్ బడ్జెట్ మీద ఆయన ఒపీనియన్ ఏంది చూద్దాం. ఓం బూమ్ బుష్. 6 గ్యారెంటీలను పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. అంతా అబద్ధాలు, అంకెల గారడి, ఓం బూమ్ బుష్ అంటూ మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఈ బడ్జెట్. కోతలు కోయడంలో గత ప్రభుత్వాన్ని మించిన ఈ ప్రభుత్వం అని చెప్తుండు. ఈ బడ్జెట్ మీద మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. దిశ లాస్ట్ పేజ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, అవి ఒకసారి మనం చూద్దాము. అయితే మన దేశంలో గిరిజనుల సాంప్రదాయమే చాలా సపరేట్ ఉంటుంది. ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఒక్కొక్క గిరిజనుల వాళ్ళకు
చాలా వివిధ సాంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొక కొత్త సాంప్రదాయము, ఇది ఎక్కడ చూద్దాం. స్టీల్ అదర్స్ వైఫ్. అలా ఎత్తుకొస్తేనే రెండో పెళ్లి. పశ్చిమ ఆఫ్రికాలోని వోడాబే తెగలో వింత ఆచారం. ప్రపంచంలో అనేక తెగలు, గిరిజన జాతులు ఉండగా వారి సాంప్రదాయాలు, జీవన శైలి భిన్నంగా ఉంటాయి. కొందరైతే ఇప్పటికీ వేల సంవత్సరాల నాటి వారి ఆచారాలను అనుసరిస్తూనే ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికాలో నివసిస్తున్న వోడాబే తెగ ఒక వింత సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఆ సాంప్రదాయం ఏంటి అని అంటే, ఒక అతను పెళ్లి చేసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వేరే వాళ్ళ భార్యని దొంగిలించుకొని ఎత్తుకెళ్ళి దొంగతనంగా పెళ్లి చేసుకొని వాళ్ళతో కాపురం చేయాలంట. ఇంకా వాళ్ళను ఆ ఆడవాళ్ళని వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి రకరకాల వేషధారణ, ఇట్లా ముఖానికి రంగులు వేసుకొని ఇట్లాంటి వేషధారణతోటి వీళ్ళు వాళ్ళని ఇంప్రెస్ చేస్తే వాళ్ళు చేసుకోవడానికి సిద్ధమవుతారంట ఈ ఆడోళ్ళు. ఒకవేళ వాళ్ళు గనక ఇంప్రెస్ అవ్వకపోతే వాళ్ళు గనక రెండో పెళ్లి చేసుకోవడానికి ఇట్లాంటి వేషాధరణ లేకపోతే ఆడవాళ్ళు అసలు పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరంట. ఇదేం ఆచారం? రెండో పెళ్ళ. ఎవరైనా పురుషుడు రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటే వేరొకరి భార్యను దొంగిలించి వివాహం చేసుకుంటారు. అయితే వారికి బహుభార్వత్వం ఉంటుంది. మొదటి ఇంట్లో వారు చూసిన అమ్మాయిని అందరి సమక్షంలోనే చేసుకుంటారు, ఫస్ట్ మ్యారేజ్. కానీ రెండో పెళ్లి మాత్రం వేరొకరి భార్యను దొంగిలించి రహస్యంగా పెళ్లి చేసుకొని అనుభవిస్తారు. ఆ సమయంలో ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికి ఎత్తుకొస్తారు. రెండో భార్యని వేరొకరి భార్యని ఎత్తుకెళ్లే టైంలో ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళను కథం చేసి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు అంట. అది వాళ్ళ మొగతనానికి నిదర్శనం అంట. ఆ సమయంలో ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికి మరీ ఎత్తుకొస్తారు. అలా చేయకుంటే అతను మళ్ళీ పెళ్లి చేసుకునేందుకు ఏమాత్రం అంగీకరించడు. ఆయన గనక అట్లా చేయకపోతే ఇంకా ఆయనని ఏ స్త్రీ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండదంట, అంగీకరించడంట. వివాహం కోసం వీరు గోరెవేలో అనేక పండుగలు జరుపుకుంటారు. ఆ సమయంలోనే రెండో పెళ్లి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. అయితే రెండోసారి పెళ్లి చేసుకున్న పురుషులు వారి సాంప్రదాయ దుస్తులను ధరించి ముఖాలను రంగులు వేసుకొని నృత్యం, రకరకాల మ్యాజిక్లు, జిమ్మిక్లు చేసి మహిళలను ఆకర్షిస్తాడు. ఇది వాళ్ళ ఆచారం, ఆఫ్రికాల గిరిజనులది. ఒక చిలుక, ఆ చిలుకకు మాటలు నేర్పిస్తే అది ఏం మాయ చేస్తుందో మనం చూద్దాము. రామచిలుక రాక్స్, యజమాని షాక్స్. అమెజాన్లో పండ్లు ఆర్డర్ చేసిన ప్యారెట్, దెబ్బకు అలెక్సాని తీసేసిన ఓనరు. అయితే ఒక ఓనరు, ఇది ఎక్కడన్నా చూద్దాం ఫస్ట్. అయితే ఇది యూకేలో జరిగింది. ఒక యజమాని రామచిలుకను పెంచుకుంటుందంట. అయితే ఆ రామచిలుకకు మాటలు నేర్పించిందంట. బాగా మాటలు నేర్పించినాక ఆ యజమాని ఉద్యోగరీత్యా ఆమె డే టైంలో వర్క్కి వెళ్ళినప్పుడు ఈ రామచిలుక ఇంట్లో అలెక్సాను వాడుకొని వాళ్ళ యజమాని ఆ అలెక్సాని ఎట్లా వాడుకుంటుంది, ఎట్లా మాట్లాడుతుంది, కాన్వర్జేషన్ అవన్నీ గమనించి ఈ రామచిలుకకి మాటలు కూడా నేర్పింది కదా, అవన్నీ గమనించి యజమాని వెళ్ళిపోయిన తర్వాతకి ఆ చిలుకకు కావాల్సినవి అన్నీ పండ్లు, కూరగాయలు, స్నాక్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడం స్టార్ట్ చేసిందంట ఆ చిలుక. అయితే ఈ యజమాని ఏంటి నేను అసలు ఆర్డరే పెట్టట్లేను, రోజు ఈ ఆర్డర్స్ ఎక్కడి నుండి వస్తున్నాయని బాగా షాక్ అయ్యేదంట. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ చిలుక ఆర్డర్ పెడుతుందని అర్థం చేసుకొని అసలు ఇంకా అలెక్సాని తీసేసిందంట. ఇంకా నయం చిలుకని తీసేయలేదు. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, ఎండలు బాగా వేడెక్కిపోతున్నాయి కదా, కార్లో కూర్చున్నా కూడా చెమటలు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి. అయితే ఒక ఆమె మంచి ఐడియా ఇచ్చింది. ఏంటి అంటే, వాట్ అన్ ఐడియా మేడం జీ, ఆవు పేడతో కార్ కూల్. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. అహ్మదాబాద్ చెందిన సెజల్ షా అనే మహిళ పర్యావరణానికి హాని కలగకుండా చేసిన వినూత్న ప్రయత్నం ఆమెను నెట్టింట ప్రశంసలతో ముంచెత్తింది. వేసవిలో చల్లగా ఉండేందుకు ఆమె తన కారును ఆవు పేడతో ఊసింది. అంతేకాకుండా ఇది ఎయిర్ కండిషనింగ్కు ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం అని పేర్కొన్నది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పర్యావరణానికి హాని చేయకుండా ఉన్న ఈ ఐడియా సూపర్, వాట్ అన్ ఐడియా మేడం జీ అని ఆమెకు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. కారుకు పెండ ఊయడం అది కూడా ఒక మంచి ఐడియానే, అంత చల్లదనాన్ని ఇస్తుంది కదా. ప్రభాస్ ఇంట్లో కోరికలు తీర్చే చెట్టు. అయితే మన దేశంలో ఒక ఇద్దరి ఇంట్లలోనే ఈ చెట్టు ఉంటుందంట. ఇది చాలా వింతైన చెట్టు, దాని గురించి ఒకసారి చూద్దాం.
దానికోసం కోర్టు వెచ్చించిన పాన్ ఇండియా స్టార్. మరి ఆ చెట్టు యొక్క ప్రాధాన్యత ఏందో చూద్దాం. మనిషి అన్నాక కోరికలు సహజం. ఎలాంటి కోరికలైనా తీర్చగల ఒకే ఒక చెట్టు, అదే కల్పవృక్షం. దీనికి చరిత్ర కూడా ఉన్నట్టుంది, ఒకసారి చూద్దాం. తప్పుడు కోరికలు కోరుకోవడం వల్లే ఇంద్రుడు ఈ కల్పవృక్షాన్ని తన స్వర్గలోకానికి తీసుకెళ్లి నాటాడు. అక్కడ కల్పవృక్షంతో పాటు వందన, పారిజాతం, సంతన, హరిచందన అనే వృక్షాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా కల్పవృక్షం వల్లే కోరిన కోరికలను తీరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే దేవతల కాలంలో ఇంత చరిత్రన్న ఈ కల్పవృక్షాన్ని తాజాగా ఓ పాన్ ఇండియా స్టార్ కోట్లు వెచ్చించి తన ఇంట్లో పెట్టుకుండు. ఆయన ఎవరో చూద్దాం, ప్రభాస్. అయితే ఈ చెట్టు మన దేశంలో ఆ ఇద్దరి ఇండ్లలోనే ఉందంట. ఎవరెవరింట్లా? ప్రపంచ కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గార్డెన్లా, ఇంకా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట్లో ఈ మొక్కను నాటించినట్టు తెలుస్తుంది. ఈ చెట్టు కోట్లు పెట్టి, ఇగో ఈ చెట్టు ఇట్లుంది. ఇది కోరికలు తీర్చే చెట్టు అంట. ఏ కోరిక కోరుకున్నా తీరుస్తుందంట. దీనికి కోట్లు పెట్టి పెట్టించుకురు ఈ చెట్టును. ఇక దేశంలో ఇద్దరింట్లోనే ఉందంటే ఇది చాలా అరుదైన చెట్టు. దీనికి చాలా చరిత్ర కూడా ఉంది పురాణాలల్లో. పాము అంటే భయపడని మనిషి ఉంటాడా? కానీ అనిలు వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి పాములతోటి దోస్తనం చేసి వాటిని జాగ్రత్తగా ఎక్కడ కనిపించినా కూడా వాటిని తీసుకెళ్ళి మంచిగా అడవులో వేసేస్తారు. ఇగో వాళ్ళ ఇంట్లో అందరూ, ఇతని పేరు అనిల్, వాళ్ళ భార్య, వీళ్ళ ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు పిల్లలకు కూడా చాలా తక్కువ వయసు, కానీ వాళ్ళ నాన్నను ఆదర్శంగా తీసుకొని పాములను కాపాడుతారు ఈ కుటుంబం అంతా. అసలు ఇలా స్టోరీ ఏందో చూద్దాం. పాము కనిపిస్తే చాలు భయంతో పరుగులు పెడతాం, కానీ వారు మాత్రం పాముల కోసం పని పక్కన పెట్టి పరుగులు పెడతారు దాన్ని కాపాడనిక. వాటిని ప్రేమగా పట్టుకొని సురక్షితంగా అడవిలో విడిచిపెడతారు. ఆ ఇంట్లో ఒక్కరు కాదు, కుటుంబం అంతా పాములను సంరక్షిస్తారంట. మనుషుల ప్రాణాలకు రక్షణగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాములకు మనుషులకు ఇద్దరికి రక్షణగా నిలిచి ఆదర్శంగా ఉన్నారు వీళ్ళు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్డి కేంద్రంలో శ్రీ విద్యా జ్యువెలరీ షాప్లో గోల్డ్ స్మిత్గా పనిచేస్తున్న అనిల్ స్నేక్ క్యాచర్గా విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. పాము కనిపించినట్టు సమాచారం అందితే చాలు ఎక్కడున్నా సరే క్షణంలో వెళ్ళిపోతాడంట. మళ్ళీ ఆ పామును పట్టుకున్నందుకు ఎట్లాంటి ఛార్జెస్ తీసుకోడంట. పాము పట్టుకోవడంలో మంచి శిక్షణ కూడా పొందిండంట ఈయన. అది కనిపిస్తే చాలు సొంత డబ్బులతోటి ఛార్జెస్ తోటి బండి మీద వెళ్ళిపోయి రప్పున ఆ ఇంటికి వెళ్ళిపోయి పామును పట్టుకొని జాగ్రత్తగా మళ్ళీ దాంట్లోనూ అడవిలో అందిస్తాడంట. వాటి విలువ, ఈ పాములు కూడా ప్రకృతిని కాపాడడానికి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని వాటి వాల్యూ తెలుసుకొని అతని బాటలోనే వాళ్ళ భార్య పిల్లలు కూడా వాటిని కాపాడే ప్రయత్నాలు చేస్తారు. అనిల్ సేవా కార్యక్రమాన్ని చూసి ఆయన భార్య రాధా, పిల్లలు ఆయుష్, శివన్స్, అక్షయ్ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు. వారంతా చిన్నప్పటి నుంచే పాములపై భయం లేకుండా వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటూ పెరుగుతున్నారు. తండ్రితో పాటు పాములను పట్టుకోవడం, వాటిని ఎలాంటి హాని కలగకుండా విడిచిపెట్టడం వీరి జీవితంలో ఒక భాగంగా మారింది. పాములను చూసి భయపడే సమాజానికి అవి కూడా ప్రకృతి పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తాయని తెలియజేస్తూ రియల్ హీరోగా నిలుస్తున్న అనిల్ కుటుంబానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. మనం కూడా వాళ్ళని అభినందిద్దాం. కిలాడి లేడీ అరెస్ట్. యువతలను ట్రాప్ చేసి వ్యభిచారం, డెకాయ్ ఆపరేషన్తో పట్టుకున్న పోలీసులు. ఈమె చూడుర్రి వ్యభిచారం నడిపిస్తుందంట. పాపం అమాయకులను సినిమా అవకాశాలు, ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ట్రాప్ చేసి వ్యభిచారం చేసిన కిలాడి లేడీ రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ తోవలన్నీ పట్టుకున్నారు. ఏపీ రాష్ట్రం ఒంగోలు జిల్లా దర్శికి చెందిన నాగమణి భర్త లేడు, ఆమెకి 2 పిల్లలు. కుమారుడితో కలిసి అమీర్పేటలో కృష్ణానగర్ ప్రాంతంలో నివసిస్తుందంట. ఆమె అమాయక యువతలను, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆడవాళ్లను, భర్తల చేతిలో మోసపోయి ఒంటరిగా జీవిస్తున్న వారిని టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తా, సినిమా అవకాశాలు ఇప్పిస్తా అని మాయమాటలు చెప్పి వాళ్ళ అవసరాలను ఆసరాగా తీసుకొని వాళ్ళతో వ్యభిచారాన్ని నడిపిస్తుందంట. విశ్వసనీయ వర్గాలతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు నిఘా పెట్టి నాగమణికి ఫోన్ చేసి మాట్లాడి చాకచక్యంగా పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించారంట. అప్పుడు ఆమె చెప్పిన మాటలు ఏంటంటే, కేవలం తాను అమ్మాయిలను మాత్రమే సరఫరా చేశానని, నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బేరం మాట్లాడుకుంటారని తెలిసింది. పని పూర్తయ్యాక తనకు కమిషన్ ఇస్తారంట. అట్లా వ్యభిచారం నడిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి? అమాయకులను ఆసరా చేసుకొని వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేస్తుంది. చిన్నపిల్లలను, భర్త కోల్పోయిన ఆడవాళ్ళను, ఆర్థిక అవసరాలు గుర్తించి ఇట్లా వాడుకుంటుంది ఈమె.
రైటింగ్ అండ్ టైపింగ్ 400 భాషల్లో చెన్నై యువకుడి అద్భుత ప్రతిభ. ఏకంగా 46 భాషల్లో మాట్లాడే మహమ్మద్ అక్రమ్. ఆ, ఈ అబ్బాయికి టైపింగ్లా రైటింగ్లా 400 భాషల మంచి గ్రిప్ ఉందంట. ఇంకా అవలీలగా 46 భాషల్లో మాట్లాడతాడంట. అయితే వాళ్ళ నాన్న చిన్నప్పుడు ఒక 4 ఏళ్ల నుంచే భాషలు రాయడం మాట్లాడడం నేర్పించిండంట. తన వరల్డ్ రికార్డు కూడా ఉన్నాయి తనకి. ప్రస్తుత కాలంలో మాతృభాషతో పాటు మరో 2-3 భాషలు రావడమే గొప్ప. కానీ చెన్నైకి చెందిన 19 ఏళ్ల మహమ్మద్ అక్రమ్ 400 భాషల్లో ఏకంగా రాయడం టైప్ చేయడం నేర్చుకొని ఔరా అనిపించుకుండు. అతడు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు. తనకు 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇతర భాషలు నేర్చుకోవడం స్టార్ట్ చేసి 8 ఏళ్ళకే బహుభాష టైపిస్ట్గా ప్రపంచ రికార్డు సృష్టించిండు. 8 ఏళ్ళకే రాయడం టైప్ చేయడం మీద. తండ్రి మెజిప్రియాన్ ప్రభావంతో 16 భాషలు అందిపుచ్చుకున్నాడు. 6 ఏళ్ళకే టైప్ రైటింగ్ నేర్చుకొని 8 ఏళ్ళకే ఇంటర్నెట్ సహాయంతో 50 భాషలు నేర్చుకున్నంట. ఇంటర్నెట్ సహాయంతో ఇంటర్నెట్ని ఇంత గొప్పగా కూడా యూజ్ చేసుకొని యువకులు ప్రపంచ స్థాయి రికార్డు సృష్టిస్తారు. మనం ఇట్లా కూడా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇంటర్నెట్ తోటి ఖరాబ్ అవ్వడమే కాదు. స్మితా సబర్వాల్ కేసీఆర్ హయాంలో ప్రభుత్వ లాంఛనాలను ఎట్లా దుర్వినియోగం చేసుకుందో చూద్దాం. 8 ఏళ్లలో 61 లక్షల స్వాహా. ఎందుకో చూద్దాం. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంఓలో స్మితా సబర్వాల్ వ్యవసాయ శాఖల వ్యవహారాలు కూడా చూసుకునేది. అయితే ఆమె ప్రభుత్వము ఒక కారు ఇస్తే ఆ కారును రెంట్కి నడిపించిందంట. ఆ కార్ తోటి ఆ కార్కేమో ప్రభుత్వం డబ్బులు కట్టేది, ఈమెనేమో మంచిగా దాన్ని రెంట్కి ఇచ్చిందంట. తాను TS08 EC 6348 ఇన్నోవా వాహనాన్ని ఉపయోగించుకుంటున్నానని, ఈ వాహనానికి ప్రతి నెల బిల్లును చెల్లించాలని సూచిస్తూ ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి టర్మ్ హయాంలో యూనివర్సిటీ అధికారికంగా లేఖ రాసింది. దీంతో అధికారులు ప్రతి నెల బిల్లులు చెల్లించారు. ఇట్లా 2016 అక్టోబర్ నుంచి 2023 వరకు నెలకు 63,000 చొప్పున 61 లక్షల బిల్లును వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎట్లాంటి బిల్లును వెరిఫై చేయకుండా చెల్లించిందంట. ఆమెనేమి ఇట్లా దుర్వినియోగం చేసింది. ఈ క్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఖర్చులకు ప్రతి 5 ఏళ్లకోసారి కేంద్ర ఆడిట్ సంస్థలు ఆడిట్ నిర్వహిస్తారు. దీనిలో భాగంగా గత ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 4 నెలల పాటు ఆడిట్ చేశారు. ఈ ఆడిట్లో బీఆర్ఎస్ నియమించిన వీసీ పాలకవర్గం ఇష్టారీతిని ఖర్చు చేసిందని, కోట్లలో దుర్వినియోగం చేసిందని గుర్తించారు. స్మితా సబర్వాల్ వాడుకున్న ఇన్నోవా వాహనం వ్యక్తిగత వాహనం అని, దానిని అద్దెకి ఎలా తీసుకుంటారంటూ ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు. మీ ప్రభుత్వ లాంఛనాలను ఇట్లా దుర్వినియోగం చేసుకుంటుంది. చూసారు కదా. ఈ వార్తలు మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వార్త అందరికీ చేరాలంటే షేర్ కూడా చేయాలి. థ్యాంక్ యూ.